ఏం చేస్తున్నావు అమ్ము? సేమియా పాయసం. దానికోసమేనా? మన గణనాథుడికి ప్రసాదం. ఓకే, ఇది ఇప్పుడు ఎన్నో రోజు? 27, 28, 29, థర్డ్ డే. మనం 5 days ఉంచుకుంటాం కదా. 5 days లో వేసేద్దామా? 5 days లో తీసుకోవాలి. సిరా నా మైండ్ లా సేమియా పాయసం ఉంది. చేయడం మాత్రం అంటే ఫస్ట్ అదే చేద్దాం అనుకున్నా. ఇక ఒక్కదాన్ని ఆర్గానిక్ ఇది ఏంటిది? నెయ్యి. అవును, అయితే మేము ఈ పాల కేంద్రంలో తెచ్చుకుంటాం పాలు, దాంతో చేసింది అన్నట్టు మా మౌనిక. సూపర్ ఉంటది ఫుల్. సిరా చేస్తున్నా. సిరా ఓకే. రవ్వ కేసరి సిరా నువ్వు తినా అన్నావు ఒక్కదానికి. నేను అదే ఎక్కువ స్వీట్ ఐటమ్స్ తింటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే కదా, అందుకని చేసేసిన. నీకు బూస్ట్ కలపాలా? బూస్ట్ ఓకే. కాఫీ ఉంటే బాగుండదు కానీ కాఫీ అయితే అయిపోయింది కదా. బూస్ట్ కలుపుతున్నా ఇప్పుడు. ఎట్ ఏ టైం బూస్ట్, ఎట్ ఏ టైం ఇదేంటి కాదు నిజంగా. పెద్ద గ్లాస్ లో వేయకపోయాను. కొంచెం కాదు, బాగా ఎందుకు చూసిర్రా? ఏంది చూసిర్రా? మీ ఇంట్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటే చెప్పండి, ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. బెదిరిస్తుంది చూసినాము. లోటాక గిలాసులు తాగుతాడు పాలు. ఇప్పుడు ఇందులో లోటాకలు తాగాలి, అట్లా అయితేనే సాటిస్ఫై అవుతావు కదా. ఏది ఇప్పుడు మన లాంగ్వేజ్ ఏమంటారు చెప్పుర్రి. ఇది లోటాక అంట. లోటాక పాలు ఓకే. బూస్ట్ అయితే తాగుతాం. ఏంటిది ఇంతకుముందు చేసిన దాంట్లో అదేంటి రవ్వ వేంపుకొని పాలలో పోసుకోవాలి. పాలలో వేసి చక్కెర వేసి కలిపితే కథం పాయసం. కథం కాదు, ఇంకా ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ ఫస్ట్ టైం వేంపుకొని పెట్టుకున్నా. డ్రై ఫ్రూట్స్ తర్వాత కొంచెం ఇలాచీ పొడి వేసేస్తే అయిపోతుంది. ఓకే, మన గణేష్కి రెడీ అయిపోయినట్టేనా ఈరోజు ప్రసాదం? రెడీ. రెడీ. సరే, పూజ చేసేద్దాం.